సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఈ నెల 28వ తేదీన ముడా చైర్మన్ గా మట్టా ప్రసాద్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ముడా చైర్మన్ గా మట్టా ప్రసాద్ ఈ నెల 28వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ నేతలు కోరారు. ఉదయం 11 గంటలకు జెడ్పీ కన్వెన్షన్ హాల్లో మట్టా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారని, ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ నాయకుడు మట్టా ప్రసాద్ కు ముడా చైర్మన్ పదవి లభించిందన్నారు. కూటమి సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, బొడ్డు సునీల్, పి పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి రావటం చాలా శుభపరిణామం. అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముడా చైర్మన్గా రేపు 28వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో మా సోదరుడు మట్టా ప్రసాద్ గారు ముడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆత్మీయులందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అలాగే మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి అవనిగడ్డ, పామర్రు, పెడన, కైకలూరు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అర్బన్ ముడా అథారిటీ చైర్మన్గా మరి నామినేటెడ్కి ఎలక్షన్ అయినటువంటి సందర్భంగా వారికి మచిలీపట్నం పార్లమెంటు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు వారి ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి మరి మచిలీపట్నం ఈ అర్బన్ అథారిటీ ఎంతవరకైతే ఉందో మరి దానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే భారతీయ జనతా పార్టీ, అలాగే టీడీపీ ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి మరి విరివిగా పాల్గొని రేపు ప్రమాణ స్వీకారానికి విచ్చేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం పార్లమెంటు గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా. మహిళలకు కుట్టు శిక్షణ ఒక విలువైన నైపుణ్యంగా ఉంటుందని కొల్లు ఫౌండేషన్ అధినేత కొల్లు నీలిమ అన్నారు. మహిళలు ఏదైనా సాధించాలి అనే తపన, పని చేయాలనే భావన ఉంటే జీవితంలో ఎందులోనైనా ఈజీగా రాణించగలరని మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు ఫౌండేషన్ అధినేత కొల్లు నీలిమ అన్నారు. రోటరీ క్లబ్ హాల్లో జరిగిన సమావేశంలో సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే 25 కుట్టు మిషన్లను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా పేద మహిళలకు కొల్లు నీలిమ రోటరీ క్లబ్ గవర్నర్ రావూరి సుబ్బారావు దత్తలు అందజేశారు. ఇక ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ మహిళలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో 15 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా 25 కుట్టు మిషన్లు పేద మహిళలకు అందిస్తున్న రోటరీ క్లబ్ సేవలు మరవలేనివన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొల్లు నీలిమను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, ఎం భాస్కరరావు, డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, రోటరీ క్లబ్ అధ్యక్షుడు లింగం మోజెస్, తెల్లపల్లి ప్రసాద్, అజ్మతున్నీసా, సాయి ప్రసాద్, డాక్టర్ రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ జరుగుతుంది, మీరు ఇష్టపడతారు ఒక్కసారి రండి అంటే నేను జస్ట్ నార్మల్గా వచ్చానండి. వచ్చాక నాకు ఇవి అంతా అంటే ఈ మిషన్, ఈ లేడీస్ ఇంతమంది నేర్చుకుంటున్నారు, ఇది చూసి నాకు చాలా నచ్చింది. నేను తర్వాత రవీంద్ర గారితో కూడా మాట్లాడటం జరిగిందండి. ఇలా రోటరీ క్లబ్ నుంచి ఇలా వెళ్ళాను, నేను ఇలా 25,000 రూపీస్ అంట ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇస్తున్నారు అని చెప్తే ఆయన ఇంకొక ప్రామిస్ చేయమన్నారు. ఏంటంటే గవర్నమెంట్ తరఫున మనం ఏదన్నా వీళ్ళకి గవర్నమెంట్ నుంచి కూడా మనం అదే వర్క్ అలాట్ చేయొచ్చు, అది మాట్లాడదాము అని చెప్పారు. అయితే ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి, కానీ మనం ఎంతవరకు కేపబుల్ అనేది మనం చూసుకోవాలి. మనం ఒక వర్క్ నేర్చుకున్నాము అంటే అది డెఫినెట్గా మన దగ్గర నుంచే ఎందుకు తీసుకోవాలి, యూనిక్గా ఉండాలి ఏ ప్రోగ్రామ్ అయినా సరే.
ఇందాక అంకుల్ కమిషన్ అంకుల్ చెప్పినట్టు 15 డేస్ని ఇంకొక 15 డేస్ పెంచితే డెఫినెట్గా ఇంకా బాగుంటుంది అని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. అలాగే దత్తా గారు, జ్యోతి గారు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువసార్లు ఈ పేరు 2 విన్నానండి. నాకు జనరల్గా ఎవరో తెలియదు. ఇవాళ చూస్తే అది కరెక్ట్. ఇన్నిసార్లు వాళ్ళని అనుకోండి మీటింగ్కి ఇలాంటి టైంలో అవసరాన్ని బట్టి రావటం, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. ఏం జరుగుతున్నాయని వారు ఫాలో అయ్యి మాకు గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క క్లబ్ని ఈ విధంగా నిలబెట్టడానికి, గుడ్ స్టాండింగ్లో ఉంచడానికి, మెంబర్షిప్ కూడా తగ్గకుండా ఉండటానికి వారు ఎంతో సహకరిస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. అనిల్ గారు, ఇక చాలామంది ఉన్నారు, ఒక పేర్లన్నీ చెప్తానికి. కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నామంటే నిజంగా అది దేవుని యొక్క కృప. మరి పూర్వకాలము ఎంతో వైభవంగా రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, ఇంకా వైస్మెన్ క్లబ్ అని మనకి చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి క్లబ్లు కొంచెం ఎంతగా వెనకబడుతున్నాం. కానీ మా మచిలీపట్నం క్లబ్ ఈ విధంగా జరగడానికి వెనక ఉన్నటువంటి ధన్వంతరి డాక్టర్ గారు, మరి చాలామంది ఉన్నారు పెద్దలు. రాలేని పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకప్పుడు 64 కంట్రీస్ అని అనేవాళ్ళం. ఇప్పుడు 80 కంట్రీస్ దాకా, అందులో లక్షలాది మెంబర్స్తో ఏకోన్ముఖంగా, అంటే లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి హితోచితమైన అభివృద్ధిని సాంఘిక పరంగా అన్ని రకాల వాళ్ళకి కూడా అందజేస్తున్నాం. దానికి అంటే నా అర్హత ఏమిటి మీ ముందు నుంచి మాట్లాడటం అంటే ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ మచిలీపట్నం బ్రాంచ్, అండ్ అట్ ది సేమ్ టైమ్ I have seen number of governors and their activities also. I involved in so many the previous activities, just like at a polio. ఆయనతో కలిసి మేము ఎన్నో అంటే విలేజెస్ కూడా తిరగటం, అట్లాగే డ్రాప్స్ వేయటం, వ్యాక్సినేషన్ దాంట్లోనూ, వీటన్నింటినీ కూడా మొత్తానికి అందరి యొక్క సమిష్టి కృషి ఫలితంగా ఈ రోజున సాయి గారు ఒక డిస్టింగ్విష్డ్ ధాన్యం సేకరణలో రైతుల మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గూడూరు మండలం రాయవరం అడ్డరోడ్డు వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మాగంటి బాపూజీ, రంగబాబు, నాగమల్లేశ్వరరావు తదితరులు ఈ నెల 25న కోత కోసామని, గూడూరు మండలంలో దగ్గరలో మిల్లులకు ధాన్యం తోలామని, అయితే ఆన్లైన్ ఇంకా చేయలేదని తెలపగా కలెక్టర్ సంబంధిత మిల్లుల కస్టోడియన్ అధికారులతో మాట్లాడి వెంటనే ఆన్లైన్ చేయించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గూడూరు మండలంలోని తరకటూరు పాలెంలో గోమతి రైస్ మిల్ ఆకస్మికంగా సందర్శించి ధాన్యం సేకరణ గురించి మిల్లర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు మిషన్లతో కోత కోయించడం వల్ల ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని, మిల్లు కెపాసిటీ బట్టి ధాన్యం స్వీకరిస్తున్నామని, ఎక్నాలెడ్జ్మెంట్ పెండింగ్ లేదని తెలిపారు. బ్యాంకు గ్యారంటీ 2.5 కోట్లు కాగా ఇప్పటి వరకు 80 లక్షల విలువైన ధాన్యం ప్రొక్యూర్ చేసినట్లుగా మిల్లర్ కలెక్టర్ కు వివరించారు. మిల్లింగ్ డెలివరీ చేస్తున్నారా అని ప్రశ్నించడంతో వెబ్సైట్ సమస్య ఉందని, వెబ్సైట్ ఓపెన్ కాగానే బియ్యం ఉత్పత్తి ప్రారంభిస్తామని మిల్లర్లు తెలిపారు. సంబంధిత రెవెన్యూ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కెవి రామకృష్ణయ్య పేర్కొన్నారు. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కెవి రామకృష్ణయ్య పేర్కొన్నారు. బాల్య వివాహాలు లేని భారతదేశం నినాదంతో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో బాల్య వివాహాలు అరికట్టడంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కెవి రామకృష్ణయ్య పాల్గొన్నారు. వివాహాలకు నిర్దేశించిన వయసులోపు వారికి వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇక బాల్య వివాహాలపై నిరంతర నిఘా ఉంటుందని, వీటిని నిర్వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి, న్యాయవాదులు ముసలయ్య, డిప్యూటీ డిఈఓ శేఖర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏ రూపంలో చెప్పింది? గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందా, లేకపోతే దానికోసం ఏమన్నా వెరీ చట్టం తీసుకొని వచ్చింది? ఏం చట్టం అది? ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్. ప్రొహిబిషన్ అంటే కంప్లీట్గా దాన్ని
నిరోధించడం. ఒకప్పుడు ప్రొటెక్షన్ ఉండేది, తర్వాత అది ఎవరు పాటించట్లేదు. రెస్ట్రైంట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకప్పుడు ఉండేది, కానీ దాన్ని ఎవరు పాటించట్లేదు. అందుకని ఖచ్చితంగా అమలుపరచాల్సిందే అని ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. ఏదైనా ఒక చట్టం వచ్చింది అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి, అవునా కాదా? చట్టాలన్నీ దేని ఆధారంగా రూపొందిస్తారు? చట్టాలు దేని ఆధారంగా రూపొందిస్తారు? గట్టిగా చెప్పాలి, చెప్పండి. కాన్స్టిట్యూషన్ ఆధారంగా రూపొందిస్తారు. మరి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు? వేటి గురించి భారత రాజ్యాంగము మనకు చెప్తుంది. మీకు పెద్ద సెల్ ఫోన్ కొనిస్తున్నారు. ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కొనిస్తున్నారు. ఇందులో మొబైల్ నెట్వర్క్ లేని, మొబైల్ వాడని పిల్లలంటూ లేరు మ్యాక్సిమం నాకు తెలిసి. కానీ ఇటువంటి వ్యక్తులు ఫేస్బుక్ ఐడీలు కానీ, ఇవాళ ఫేస్బుక్ ఐడీలు లేకపోతే సెల్ ఫోన్ నెంబర్లు అవసరంలా ఏం చెప్తే పరిచయం అయిపోతున్నారు అమ్మా? చెప్పాలి, ఇన్స్టా ఐడి చెప్తే ఒకరికొకరు పరిచయాలు ఏర్పడతారు. ఈ పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు సక్రమంగా ఉంటున్నారా? ఇన్స్టాల్లో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క పనులు లేకపోతే వాళ్ళ యొక్క చదువు ఇవన్నీ మర్చిపోయి చెడు అలవాటు పడుతున్నారు. అంటే ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము సెల్ ఫోన్లో గానా, కంప్యూటర్లో గానా, ఆన్లైన్లో గానా ఏదైనా అబ్యూజ్డ్ అసభ్యకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు వస్తే మనం వాటిని వేరే వారికి ఫార్వర్డ్ చేయకూడదు, మనం చూడకూడదు. వ్యక్తులు అయినటువంటి కూడా అలాంటి పర్సనాలిటీస్ వీళ్ళు, వాళ్ళు మనకి ప్రత్యేకంగా ఖాళీగా ఉండి ఏదో కార్యక్రమం పెట్టుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మీకోసం సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి మీకు జరిగేటువంటి మీ స్థాయిలో, మీ ఏజ్లో జరిగేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి అని మీకు తెలియజేయాలన్న ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాసవ్య మహిళా మండలి వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక విద్యార్థి డెవలప్మెంట్ అంటే అతను ఆల్రౌండ్ డెవలప్మెంట్, అతని ఎడ్యుకేషన్ అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఓన్లీ మనం చూసుకునేటువంటి పుస్తకాల్లో చదివేటువంటి చదువు కాదు. అది పుస్తకాల్లో చదివేటువంటి చదువుకి మన బిహేవియర్ కానీ ఇతర విషయాలు కానీ మనకి సపోర్టింగ్ రావాలి. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఒక్కటే మనకి నిలబెడుతుంది జీవితంలో. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు తీరు పట్ల రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల తీరు పట్ల రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లకు, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం వలె కాకుండా మిల్లర్లతో సంబంధం లేకుండా అధికారులు ధాన్యం కొనుగోలు చేసి కొనుగోలు చేసిన 42 గంటల్లోపే నగదు చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయితే అందుకు విరుద్ధంగా గ్రామాల్లో అధికారుల తీరు విమర్శకు తావిస్తోంది. మరో 2 రోజుల్లో భారీ పెను తుఫాను ముంపు ఉండటంతో రైతులు ముమ్మరంగా కోతలు కోస్తున్నారు. యంత్రాలతో శరవేగంగా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి తేమ లేకుండా ఆరబెడుతున్నారు. కోతలు కోసిన రైతులు తమ ధాన్యపు శాంపిల్స్ ను గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ PACS లకు తీసుకువెళ్తుంటే సరిగ్గా సమాధానం చెప్పని సంబంధిత శాఖల అధికారులు మిల్లర్ల దగ్గరకు వెళ్లాలని నిర్లక్ష్యపు ధోరణిలో సమాధానం చెప్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించకూడదంటూ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అధికారులకు సూచించారు. అవేమీ తమకు పట్టదంటూ రెవెన్యూ, వ్యవసాయ శాఖ, PACS శాఖల అధికారులు వ్యవహరిస్తున్నారంటూ పలువురు రైతులు వాపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో కోత కోసిన ధాన్యాన్ని పంట పొలం నుంచే తేమ శాతంతో సంబంధం లేకుండా గిట్టుబాటు ధరకు కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది.
కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. నోబెల్ కాలేజ్ మైదానంలో 7వ రోజు క్రికెట్ టోర్నీలో ఆసక్తికరంగా మ్యాచ్లు జరిగాయి. ఈ టోర్నమెంట్ లో 7వ రోజు మొదటి మ్యాచ్ 11 స్టార్స్ వర్సెస్ SVH ఫస్ట్ ఇన్నింగ్స్ 10 ఓవర్స్ కు 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేయగా, సెకండ్ ఇన్నింగ్స్ లో 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసి 8 వికెట్లతో విజయాన్ని సాధించారు. నాగాయలంక మండలం పేర్లవానిలంక గ్రామంలో ఒక ఆవుకి సాంప్రదాయబద్ధంగా సీమంతం ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం రెమలవారిపాలెం శివారు పేర్లవానిలంక గ్రామానికి చెందిన పేర్ల నాగేశ్వరరావు ఇంట్లో ఆవుకి సాంప్రదాయబద్ధంగా సీమంతం ఘనంగా నిర్వహించారు. ఆవుకి నూతన వస్త్రాలు, గాజులు, పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ సమర్పించి హారతులు ఇచ్చారు. చలిమిడి స్వీట్స్ ఆవుకి సమర్పించి ముత్తైదువులకు పండ్లు, తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమ అందించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.